హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్బీఐకి సంబంధించి ఏటీఎం కార్డ్, కొత్త ఏటీఎం కార్డ్కి యోనో యాప్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు ఏటీఎం కార్డ్ సంబంధించి బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీరు యోనో యాప్ ద్వారా చాలా ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు 1 వీక్లో మీకు కార్డ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. యోనో యాప్ ద్వారా ఎస్బీఐ ఏటీఎంకి అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ యోనో యాప్ని మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. యోనో యాప్లోకి లాగిన్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు యోనో యాప్లోకి లాగిన్ అవ్వగానే మనకి ఫస్ట్ హోమ్ పేజ్ ఇలా చూపిస్తుంది. అకౌంట్స్ అనేసి, ఇన్సూరెన్స్ అనేసి, కార్డ్స్ అనేసి ఇక్కడ ఉంటుంది కదా. సో మీరు ఎస్బీఐకి సంబంధించి ఏటీఎం కార్డ్కి అప్లై చేసుకోవాలంటే, ఏటీఎం కానీ క్రెడిట్ కార్డ్ కానీ అప్లై చేసుకోవాలంటే ఇక్కడ కార్డ్స్ అనే దానిపైన క్లిక్ చేయాలి. సో మనం కార్డ్స్ అనే దానిపైన క్లిక్ చేద్దాము. సో మీరు కార్డ్స్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది మై డెబిట్ కార్డ్స్, మై క్రెడిట్ కార్డ్స్ అనేసి. సో మనము డెబిట్ కార్డ్ ఏటీఎం కార్డ్కి అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు డెబిట్ కార్డు, ఏటీఎం కార్డు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు ఆల్రెడీ ఏమేమి ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి అనేది చూపిస్తుంది. నెక్స్ట్ కొత్తగా అప్లై చేసుకోవాలంటే కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఫస్ట్ ఈ ఏటీఎం కార్డ్కి అప్లై చేసుకోవాలంటే మై డెబిట్ కార్డ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మీరు మై డెబిట్ కార్డ్ అనే దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో మై డెబిట్ కార్డ్ సెక్షన్లో మీ యొక్క అకౌంట్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది, సేవింగ్స్ అకౌంట్ నెంబరు, మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందని చూపిస్తుంది. ఇక్కడ లింక్డ్ డెబిట్ కార్డ్స్, ఆల్రెడీ మీకు ఏమేమి డెబిట్ కార్డ్స్ ఉన్నాయి, ఏమేమి ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీ ఏటీఎం కార్డ్ యొక్క నెంబరు, అది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్ చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ ఉంటే ఇలా చూపిస్తుంది, లేదనుకో ఇది చూపించదు. సో మీరు కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఏటీఎం కార్డ్ సంబంధించి ఇక్కడ చూడండి మనకి రిక్వెస్ట్ ఏ న్యూ కార్డ్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో కొత్తగా ఏటీఎం కార్డ్కి అప్లై చేసుకోవాలంటే రిక్వెస్ట్ న్యూ కార్డ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఒకవేళ మీరు మీ యొక్క కార్డ్ని బ్లాక్ చేసుకోవాలన్నా, లేదంటే కార్డుకి సంబంధించి కార్డ్ని యాక్టివేట్ చేసుకోవాలన్నా, ఏటీఎం పిన్ సెట్ చేసుకోవాలన్నా ఇక్కడే ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో ఇక్కడే చేసుకోవచ్చు. సో మనం ఏంటంటే ఈరోజు కొత్త ఏటీఎం కార్డ్కి ఎలా అప్లై చేసుకుంటున్నాం అనేది చూస్తున్నాం కాబట్టి మీరు ఇక్కడ రిక్వెస్ట్ న్యూ కార్డ్ పైన క్లిక్ చేయండి, మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. మీరు రిక్వెస్ట్ న్యూ కార్డ్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది రిక్వెస్ట్ న్యూ కార్డ్ అనేసి. ఇక్కడ మీ యొక్క సేవింగ్స్ అకౌంట్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనకు ఏ టైప్ ఆఫ్ డెబిట్ కార్డ్ కావాలి, వర్చువలా ఫిజికల్ కావాలా, అంటే వర్చువల్ అంటే ఆన్లైన్లో జస్ట్ మనకు నెంబర్ ఇస్తారనమాట. అదే ఫిజికల్ అనుకోండి మనకి ఇంటికి కార్డు వస్తుంది, ఆ కార్డు మనం వాడుకుంటాం అనమాట. సో మనకు వర్చువల్ కావాలంటే వర్చువల్ సెలెక్ట్ చేసుకోండి, లేదా ఫిజికల్ కావాలంటే ఫిజికల్ పైన క్లిక్ చేయండి. మీరు ఫిజికల్ పైన క్లిక్ చేయగానే మనకు ఫస్ట్ ఇలా చూపిస్తుంది కెనాట్ ప్రొసీడ్, యూ హ్యావ్ మ్యాక్సిమం 1 యాక్టివ్ ఫిజికల్ కార్డ్ అనేసి. సో మీకు ఆల్రెడీ ఏటీఎం కార్డు ఉంటే మీరు ఇలా ఆన్లైన్లో అప్లై చేసుకోలేరు. సో ఎవరికైతే కార్డు లేదో, ఎవరైతే కొత్తగా కార్డు కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే నాకు ఇందాక చూపించాం కదా, నాకు ఆల్రెడీ ఒక యాక్టివ్ కార్డు ఒకటి ఉంది. సో అందువల్ల ఇలా చూపిస్తుంది అనమాట. ఒకవేళ మన దగ్గర కార్డు లేదనుకోండి, ఈ ఆప్షన్ ఇక్కడ చూపించదు. సో ఇది ఓకే పైన క్లిక్ చేయండి. ఎవరికైతే కార్డు లేదో వాళ్ళకి ఆప్షన్ చూపించదు కాబట్టి వాళ్ళకి ఎలా చూపిస్తుంది అంటే ఇలా చూపిస్తుంది అనమాట. సో కార్డు లేనప్పుడు ఇక్కడ మీ యొక్క ఫిజికల్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీ యొక్క నేమ్ చూపిస్తుంది, మీ యొక్క కార్డు పైన మీ యొక్క నేమ్ ఎలా ఉండాలని చూపిస్తుంది. సో దీన్ని ఇక్కడ పెన్సిల్ మార్క్ ఉంది కదా, దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. దానిపైన క్లిక్ చేస్తే మీకు నేమ్ ఎడిట్ అవుతుంది. మీకు కార్డు పైన పేరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా మీరు టైప్ చేయండి. తర్వాత మీ యొక్క డెలివరీ అడ్రస్, మీ యొక్క కార్డు ఏ అడ్రస్కి రావాలి, పర్మనెంట్ అడ్రస్గా, కరెస్పాండెంట్ అడ్రస్గా అనేసి ఇక్కడ మీ యొక్క అడ్రస్ చూపిస్తుంటుంది. మీరు అడ్రస్ ఇచ్చింటారు కదా బ్యాంక్కి మీ డీటెయిల్స్. సో అడ్రస్ ఇక్కడ చూపిస్తుంది. సో ఏ అడ్రస్ కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ టైప్ ఆఫ్ కార్డ్ అని ఉంటుంది. ఇక్కడ మనకు వీసా కార్డ్ అని, మాస్టర్ కార్డ్ అనేసి, రూపే కార్డ్స్ అనేసి ఇలా డిఫరెంట్ కార్డ్స్ అయితే ఉంటాయి. సో మీకు ఏ కార్డ్ అయితే కావాలనుకున్నారో ఆ కార్డ్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఏ కార్డు బెస్ట్ ఏంటి అనేది మనం ఆల్రెడీ మన ఛానల్లో డిఫరెంట్ కార్డ్స్ సంబంధించి మనం వీడియోస్ అయితే చేసాము. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. సో మీరు టైప్ ఆఫ్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క అడ్రస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది ఎంటర్ ఓటీపీ అనేసి. సో మనకు ఓటీపీ అథెంటికేషన్ అయితే ఉంటుంది. మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, అంటే మన బ్యాంక్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద లాస్ట్లో సబ్మిట్ అని ఉంటుంది కదా, ఈ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది సక్సెస్ఫుల్ అనేసి. వి విల్ బీ ప్రాసెసింగ్ యువర్ కార్డ్ రిక్వెస్ట్ షార్ట్లీ, ప్లీజ్ యాక్టివ్ కార్డ్ బిఫోర్ యూజింగ్ ఇట్ ఫర్ ట్రాన్సాక్షన్స్. సో మనం కార్డుకు అప్లై చేసే ప్రాసెస్ కంప్లీట్ అయింది. వాళ్ళు మనకు కార్డ్ని అయితే తొందరలో పంపించేస్తారనమాట. వచ్చిన తర్వాత మీరు ఏటీఎం పిన్ సెట్ చేసుకొని
మీరు మీ యొక్క కార్డ్ని అయితే యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనేసి ఇలా చెప్పడం జరిగింది అనమాట. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు ఎస్బీఐకి సంబంధించిన కొత్త ఏటీఎం కార్డ్కి యోనో యాప్ ద్వారా చాలా ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఫ్లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.